కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ సర్కార్ విఫలమైందంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ వైఫల్యంపై లెటర్లో అనేక ప్రశ్నలు సంధించారు. ట్రైబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. కేడబ్ల్యూడీటీ 2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని జగన్ కోరారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు కృష్ణానదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రైబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని జగన్ కోరారు. రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ లేఖలో ఆరోపించారు. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని లేఖలో కోట్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుందని, దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ రాసుకొచ్చారు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలు ఖాతరు చేయలేదని, టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపుకు అనుమతి ఇచ్చిందని జగన్ లేఖలో విమర్శించారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణానదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలని, బచావా ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో 1 టీఎంసీ తగ్గిన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లెటర్లో ప్రస్తావించారు. జగన్ లేఖకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం కావచ్చు, లేకపోతే కృష్ణా జలాల పరిరక్షణలో ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. అంటే కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అందులో దాని ముందు హాజరయ్యి రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. ఒకవేళ ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే కనుక ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదిలో 763 టీఎంసీలు వీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే కనుక ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం కృష్ణానదిలో 763 టీఎంసీలకు పైగా తీసుకుంటే ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం వాదనలు వినిపించాలి అనే అంశాన్ని ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు. రాయలసీమ ప్రాజెక్టుల మీద టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చర్యలు తీసుకోవాలి. 96లో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లు పెంచారు. అంటే దీనివల్ల ఏం జరిగిందంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి నీటి కేటాయింపులో ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. అప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన కూడా చేశాయి. ఈ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. అదేవిధంగా అప్పట్లో ఎన్ని ఆందోళన చేస్తున్నా కానీ అప్పుడున్న సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనను ఖాతరు చేయలేదని కూడా ప్రస్తుతం ప్రస్తావించారు. అంటే ప్రస్తుతం కృష్ణా జలాల విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానం కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలతో అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థవంతంగా కాపాడాలి. అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ అప్పట్లో నీటి కేటాయింపులకు సంబంధించి ఏ రాష్ట్రం ఎంత టీఎంసీలో నీటిని వాడుకోవాలి, అందులో నికర నీటి శాతం ఎంత ఉంటుంది, ఒకవేళ ఈ నీటిని కన్నా ఎక్కువ వాడుకుంటే ఆ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే అంశాలను కూడా ప్రస్తావించారు. కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 అంటే ఏపీ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో 1 టీఎంసీ తగ్గినా కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. ఇంచుమించు 9 పేజీల లేఖ ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి రాయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మనకి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు కూడా కృష్ణా జలాల విషయంలో రాబోయే రోజుల్లో కూడా అనేక డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కృష్ణా గోదావరి జలాల విషయంలో కొన్ని రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సరైన చర్యలు తీసుకోవాలనే దిశగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారు. మరి జగన్ రాసిన లేఖ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఆయన అడిగిన ప్రశ్నలకు ఏ రకంగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది,
కృష్ణా జలాల పరిరక్షణ విషయంలో రాష్ట్రం తీసుకోబోయే స్టాండ్ ఏ రకంగా ఉందనే దాని మీద ప్రభుత్వం స్పందించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.